హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి రియల్మీ P3 సిస్టమ్ నావిగేషన్ బార్ కోసం మనం తెలుసుకుందాం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి నా పేజ్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. నావిగేషన్ బార్ వచ్చేసి మన ఫోన్లో కింద ఉంటుంది. అందులో వచ్చేసి బ్యాక్, తర్వాత హోమ్ పొజిషన్, తర్వాత ప్రీవియస్ యాప్లో వెళ్ళడానికి ఉంటుందన్నమాట. ఇది అలా డౌన్లో కాకుండా మన ఫోన్ మీద నుంచి లెఫ్ట్ రైట్ పైకి కిందికి అంటే వచ్చేలాగా మనం చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత సిస్టమ్ అప్డేట్ ఉంటుంది. సిస్టమ్ అండ్ అప్డేట్ అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఫీచర్స్ చాలా చూపిస్తాయి. ఫస్ట్ సెకండ్ వన్ వచ్చేసి సిస్టమ్ నావిగేషన్ ఉంది కదా, సిస్టమ్ నావిగేషన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఇమేజ్ చూపిస్తుంది. ఒకటి బటన్, ఒకటి గ్రీచెస్ అంటే మనం ఇక్కడ మీకు చూపిస్తుంది కదా, సేమ్ ఫోన్లో స్క్రీన్ టచ్ చేస్తే బ్యాక్ ఫ్రంట్ ఎలా వెళ్తుందో అలా బటన్ వచ్చేసి కింద మీరు చూడొచ్చు. వచ్చేసి ఒకటి లెఫ్ట్ సైడ్లో ఉంది, ఒకటి రైట్ సైడ్ ఉంది. నేను ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేశాను, బటన్ అనేది సెలెక్ట్ చేశాను. బటన్ సెట్ చేసిన తర్వాత రైట్ సైడ్ వచ్చేసి బ్యాక్ ఉంది. తర్వాత ఇంకో కిందిది ప్రెస్ చేశాను. కిందిది ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాక్ ఉంది, హోమ్ పొజిషన్ ఉంది. ఆ విధంగా అన్నమాట. మీకు అలా కాకుండా వద్దనుకుంటే మీరు వచ్చేసి గ్రీజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను చూడండి, నేను చేస్తే బ్యాక్ వచ్చేసింది. తర్వాత సిస్టమ్ నావిగేషన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత గ్రిజెస్ అనేది ఉంది కదా, గ్రిజెస్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోన్ వచ్చేసి మన స్క్రీన్ పైన లెఫ్ట్ రైట్ అనేది వస్తుంది. గ్రిజెస్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా చూపిస్తుంది. మీరు క్యాన్సిల్ అని నొక్కేసేయండి. నొక్కేసేసిన తర్వాత మీకు ఆ స్క్రీన్లో కూడా చూపిస్తుంది చూడండి గ్రిజెస్. దాంట్లో ఎలా యూజ్ చేయాలో లెఫ్ట్, రైట్, బ్యాక్, నావిగేషన్ బార్ అది హైడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మిస్ మ్యాచ్లో కూడా టచ్ మనం చేసేటప్పుడు పెద్దగా చిన్నగా అనేది ఉంటుంది. తర్వాత వైబ్రేషన్ ఆన్ బ్యాక్ నావిగేషన్ ఉంది కదా, మనం ఇట్లాగా మూవ్ చేసినప్పుడు అది వచ్చి వైబ్రేషన్ అవుతుంది అనమాట. మనం ఇది బటన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, గ్రిజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫోన్ యూజ్ చేసేటప్పుడు వైబ్రేషన్ అనేది అవుతుందన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసి చూడొచ్చు, లెర్న్ గ్రిజెస్ అని ఉంది కదా, అది లెర్న్ అండ్ గ్రిజెస్ అని ప్రెస్ చేసిన తర్వాత మనకు వచ్చేసి డిస్ప్లే అనేది చూపిస్తుంది. గ్రిజెస్ని ఎలా మనం వాడాలో, మనకి ఇక్కడ ప్రెస్ చేస్తే ఏమవుతుందో అనేది స్క్రీన్లో క్లియర్గా చూపిస్తుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి గో టు ది ప్రీవియస్ పేజ్, బ్యాక్ నుంచి చేస్తే బ్యాక్ టు హోమ్ పొజిషన్ అని వచ్చింది. తర్వాత రీసెంట్లీ టాస్క్ అని వచ్చింది. కింది నుంచి అంటే స్విచ్ బిట్వీన్ రీసెంట్లీ ఓపెన్ యాప్ అని వస్తుంది. నేను ఒకసారి ట్రై చేశాను చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి రీసెంట్లీ ఓపెన్ అనేది అయ్యింది. వచ్చేసి నేను ట్రై చేసి చూశాను, అందుకే మీకు కూడా ఒకసారి ట్రై చేయమని చెప్తున్నాను. ఇది చాలా యూస్ఫుల్, చాలా మంచిగా ఉంటుంది. మన ఫోన్ మీద ఇట్లా టచ్ చేస్తే బ్యాక్ అనేది వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి మిస్ టచ్ ప్రివేషన్ ఉంది కదా, ఇందులో వచ్చేసి ఫుల్ పేజ్ కూడా ఉంది. తర్వాత గేమ్ ఓన్లీ ఉంది, అంటే గేమ్ ఓన్లీ అంటే చిన్నగా అవుతుంది. తర్వాత ఆఫ్ అంటే ఆఫ్ అవుతుంది. బట్ ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటేనే బెటర్. ఏ స్క్రీన్లో మీరు ఎక్కడ టచ్ చేసినా కానీ అది అనేది బ్యాక్ అవుతుంది. తర్వాత హోమ్ పేజ్కి వెళ్తుంది. అది యూస్ఫుల్ అనమాట. తర్వాత వచ్చేసి డేట్ అండ్ టైం వచ్చేసి మీరు 12 hours సెట్ చేసుకోవచ్చు, లేదంటే రైల్వే టైం 24 hours సెట్ చేసుకోవచ్చు. ఇది మీ ఆప్షన్. మీకు ఏ విధంగా మీకు వాచ్ అనేది అర్థమవుతుందో ఆ విధంగా